సొసైటీలో ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు అనే విలువలు ఎవరికి లేకుండా పోతున్నాయి. పాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు అంటే భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్తకు కానీ ఎంతగానో ఆ ప్రేమ అనుకోండి, లేదా వాళ్ళు గౌరవం అనుకోండి, ఒకరి మీద ఒకరికి ఆ విధంగా చాలా ఉంటూ వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ని కొన్ని సంవత్సరాలు మనం అనొచ్చు, వాళ్ళు ఒక హాఫ్ సెంచరీ కూడా వాళ్ళు అదే భర్తతో అదే భార్యతో గడిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు పిల్లల్ని కని పోషించి వాళ్ళను ఒక ప్రయోజకులను చేసి వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో పెళ్ళి అనేది ఒక ఆట వస్తువులాగా అయిపోయింది అనవచ్చు నేను. బికాస్ ఈ యొక్క పెళ్ళిని వాళ్ళు చేసుకోవాలి అంతే తప్ప ఆ పెళ్ళి యొక్క విలువ చాలామందికి తెలియకుండా పోతుంది. ఆ పెళ్ళి అనేది ఎవరు చేసుకుంటే ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, ఏ విధంగా గౌరవాలు, ఏ విధంగా సొసైటీలో మనకున్న గౌరవాన్ని పెంచుకోవడము, అదేవిధంగా పిల్ల పాపలు కనడము, పిల్లలని కూడా చదివించి వాళ్ళని కూడా ప్రయోజకులను చేయడము చాలా ముఖ్యము అనే విషయము ఎవరికి తెలియకుండా పోతుంది. అందుకే వాళ్ళు పెళ్ళి అనేది ఒక 30 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవద్దు అనే నిర్ణయానికి వచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కానివ్వండి, లేదా ఏదైనా సొసైటీలో మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగానికి, డబ్బుకి, ఆ యొక్క అలవాట్లకి వాళ్ళు ఆ యొక్క సమయాన్ని మరియు గౌరవాన్ని మరియు గుర్తింపుని ఇచ్చి వాళ్ళ లైఫ్లో మ్యారేజ్కి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి భర్త అనేవాడు నేను చేసేది కూడా ఉద్యోగమే, భర్త చేసేది కూడా ఉద్యోగమే, అతను డబ్బు సంపాదిస్తున్నాడు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, అటువంటప్పుడు మనకు నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, నీకు నేను చేసి పెట్టడం కానీ, నీ బట్టలు నేను ఉతకడం కానీ అవన్నీ నేనే ఎందుకు చేయాలి అనే విధంగా ఆలోచనకు వచ్చారు. అందుకని వాళ్ళు ఈ భార్యాభర్త అనే బంధాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు.